అందరికీ నమస్కారం. నేను రీసెంట్గా తెలుసుకున్నా, డబ్బు అనేది సంపాదించుకోవాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. గతంలో చాలాసార్లు చెప్పింది, అపాత్రదానం చేయొద్దు, కానీ దానం చేయొచ్చు అన్న. ఆ దానం చేసేటప్పుడు కూడా నీ స్థాయికి మించి చేయొద్దు, అలా అని చెప్పేసి సైలెంట్ కూడా ఉండొద్దు. అంటే దానం చేయి, నీ స్థాయికి మించి చేయొద్దు. డబ్బు ఎవరికొని ఇస్తున్నప్పుడు జాగ్రత్త లెక్క పెట్టుకో. ఏట్లో పడేసే రూపాయి కూడా లెక్క పెట్టి పడేమన్నాడు మా నాన్న. ఇది ఎంత ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు తాడిశెట్టి నాగ త్రినాథ్ అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ తణుకు దగ్గర వేల్పురం అనే ఒక ప్రాంతం. అతనికి 2018లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సింగపూర్లో అది ఉద్యోగం వచ్చింది. మొత్తానికి ఆడికి వెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ అమ్మగారు చనిపోతే ఊరు వచ్చాడు. వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత కార్యక్రమాన్ని చేసిన తర్వాత అప్పటికే జాబ్లో కుదురుకున్నాడు కాబట్టి ఇక నెల నెల ఇంటికి 60,000 రూపాయలు పంపుతూ ఉండేవాడు, తన ఖర్చులు పోను అక్కడ. ఇక మొన్న లాస్ట్ ఇయర్ తాను వచ్చున్నాడు. ఇండియా వచ్చినప్పుడు అతనికి సంబంధించేసి ఏంటి ఇంట్లో తేడా ఉందని అనుకున్నాడు. ఏంటంటే వాళ్ళ తమ్ముడికి పెళ్లి చేయబోతున్నాడు వాళ్ళ నాన్న. అదేంటి నాన్న, నాకు కదా చేయలే, పెద్దోడిని ఏం కదా అంటే, సరే చేద్దాంలేరా అన్నాడు. ఈలోపు ఏకైనా మరలా సింగపూర్ నుంచి పిలిపి వచ్చింది, జాబు వెళ్ళాలి. దాన్ని అనుకోకుండా డిసెంబర్ 31న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన మూమెంట్లో అతనికి బాగా గాయాలని, వెన్నుపూస దగ్గర అయిన గాయాల వల్ల పాపం కాలు ఆల్మోస్ట్ చచ్చిపడిపోయాను. ట్రీట్మెంట్ చేయాలి అన్నారు, జరుగుతూనే ఉంది. దాని రిహాబిలిటేషన్ సెంటర్ అన్నారు, ఫిజియోథెరపీ చేస్తున్నారు. దానికి అప్రాక్సిమేట్లీ ఒక 6 లక్షలు దాదాపు ఖర్చు అవుతుంది. అతని దగ్గర ఒక 4 లక్షలు ఉన్నాయి, మొత్తం వాడాడు. ఇంకో 2 లక్షలు అయితే ట్రీట్మెంట్ నడవదని అన్నారు. దాన్ని ఊరు వచ్చాడు. వాస్తవానికి అడిగారు, వైజాగ్లో మొత్తం ట్రీట్మెంట్ వస్తుంది. ఊరు వచ్చి డబ్బులు అదంటే ఏం డబ్బులు ఏం కథ, నువ్వు అసలు ఇంట్లోకి రామాకని చెప్పేసి అతను బయట పెట్టారు. వీల్ చైర్లు, కాళ్ళు చచ్చిపడిపోయి అలాగే ఆ వీల్ చైర్లో ఉన్నాడు. నాకు తెలిసి న్యూస్ నిన్నంతా చూసుంటారు మీరు. మరి ఈరోజు అప్డేట్ ఏమైందంటో చెక్ చేస్తే నాకు ఎవరు అప్డేట్ ఇవ్వలేదు. మీలో ఎవరన్నా ఈ వేల్పూర్ వాళ్ళు ఉంటే, ఈ కేసు అంతా అప్డేట్ అనేది ఉంటే కింద కామెంట్లో తెలియచండి. నేను మెయిన్ పర్పస్ ఈ వీడియో ఇస్తున్నాను, అప్డేట్ కోసం. ఈ వీడియో ఎందుకు ఇస్తానంటే, డబ్బు మనుషుల్ని కలపాలన్నదే, విడదీయాలన్నదే, శత్రువులుగా చేయాలన్నదే, మిత్రులుగా ఉంచాలన్నదే. డబ్బు జాగ్రత్త. డబ్బుతో మీ దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తని కాపాడుకోండి, రేపటి రోజు కోసం దాన్ని దాచుకోండి. జాగ్రత్త. మీకంటూ ఒక లైఫ్ అనేది ఉంది. అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అంతా ఓకే, బట్ డబ్బు అన్నది వచ్చేసి రేపటి రోజు వాళ్ళ దగ్గర ఉండి మిమ్మల్ని చూసుకుంటారంటే ఉంటారు, బంగారం లాంటి వాళ్ళు ఉంటారు, కానీ ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఈ సమాజంలో మీరు ఉంటున్నప్పుడు కీడించి మేలంచండి. రేపటి రోజు ఇబ్బంది అయితే వాళ్ళని చూసుకురేమనుకున్నప్పుడు మీరే జాగ్రత్త చేసి పెట్టుకోండి. లేదు బంగారం నా కుటుంబం అనుకుంటే హ్యాపీగా వాళ్ళకి మీకు కలగలిపి డబ్బును దాచిపెట్టుకుని ఉండండి. నేను చెప్పింది అర్థమవుతుందా? డబ్బు దయచేసి జాగ్రత్త ఎక్కించాను డబ్బు విషయం. బట్ పాపం ఈ త్రినాథ్కి ఏమైంది, ఏంటి ట్రీట్మెంట్ నడుస్తుందా లేదా, డబ్బులు ఎవరైనా ఇచ్చారా లేదా, ఊరంతా సాయంత్రం చూస్తున్నారు తప్ప అప్డేట్ అనేది ఊరికి తెలియలా. మీడియా కూడా మొత్తం అదే ఇచ్చారు. నేను క్రాస్ చెక్ చేస్తే సరే అదే న్యూస్ ఉంది. ఇంట్లోకి రానిలేదు, ఇంట్లోకి రానిలేదు, అదే ఉంది. ఇంట్లోకి రానిచ్చారా లేదా, అతని పరిస్థితి ఇప్పుడు ఏమైంది, అతను ఎక్కడ ఉన్నాడు ఏంటి, కింద కామెంట్లో దయచేసి తెలిసిన వాళ్ళు కామెంట్లో తెలియచేయండి.